సర్పంచ్ ఎన్నికలప్పుడు ఓటర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఓ వార్డు మెంబరు ఎసొంటి ఏషం కట్టిండంటే చెప్పుడు కంటే చూస్తేనే అసలు ఉంటుంది. అగో అంత ఇచ్చంతరాల ఏషం ఏం కట్టిండే బాలన్న అంటే వీడియో కూడా తీసుకొని వచ్చిన. చూసినాక మీకు కూడా ఏమనిపించిందో కామెంట్లలో రాసుకోవచ్చుని మాత్రం మరవకుండ్రి చూడుండ్రి. చూసినరా నడి నెత్తిలకెళ్ళి అరికాల దాకా మొత్తం కర్రెగున్న ఈయనే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాలపల్లి మండలం దండేపల్లి ఊళ్ళే 4వ వార్డు మెంబర్గా గెలిచిండట. గెలవక ముందు నన్ను గనక మీరు గెలిపిస్తే వాడకట్టుకు కోతల రపరప లేకుండా చేస్తా అన్నాడట. కోతల కిరికిరి లేకుండా చేస్తా అంటున్నాడు కాబట్టి ఈయనకే ఓట్లేద్దామని దండేపల్లి 4వ వార్డు మెంబర్గా పోటీలున్న కడారి ప్రతాపరెడ్డికి ఓట్లేసి గెలిపించిరట ప్రజలు. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి కోతల బాధ పోవాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఆఖరికి ఆన్లైన్లో సింపాంజీ గెటప్ ఆర్డర్ పెట్టిండట. అది వస్తే ఇగో ఇట్లా పెయ్యికి బట్టలు తొడుక్కున్నట్టు దాన్ని మొత్తం కిందికెళ్ళి మీద దాకా తొడుక్కొని ఇండ్ల చుట్టుముట్టు తిరుగుకుంటా ఏడనైతే కోతులు ఉన్నాయో ఆడికి పోయి అచ్చం సింపాంజీ ఒరినట్టే ఒర్రుతుంటే కోతులు తోక ముడుచుకొని ఒకటే తీరుగా ఎగబడుతున్నాయట. అట్లా ఊరుకొచ్చుకుంటా కీకెళ్ళి పెడుతుంటే అసలు సింపాంజీ వచ్చిందని కోతులు కూడా ఊరు ఇడిచిపెట్టి పోతున్నాయట. కానీ మంచి గురం చేసిండు కదా, ఎన్ని దినాలని ఇట్లా ఎగబడతాడో. దీనికంటే ఓ సింపాంజీనో లేకుంటే ఓ కొండెంగనో ఊరి మీద ఇడిచిపెడితే ఒక్క కోతి కూడా రాకపోవు. కానీ సింపాంజీ వేసానికైతే ఒక్క పారే ఖర్చు. పానమున్న కొండెంగనో సింపాంజీనో తెస్తే దానికి దినాం ఖర్చేనా. కోతలను తరిమి కొట్టేందుకు ఊర్ల పంట సర్పంచులకు వార్డు మెంబర్లకు పెద్ద పరిశానే వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.